హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్లో మన కిచెన్లో అదిరిపోయే సమ్మర్ రెసిపీ చూపించిపోతున్నాను. అదేనండి, మస్క్ మిలాన్ జ్యూస్. రెగ్యులర్గా చేసుకునే మస్క్ మిలాన్ కాదండి, స్పెషల్ అంటే స్పెషల్. సమ్మర్లో బయటికి వెళ్ళినా ఈవినింగ్ మధ్యాహ్నం నీరసంగా అయిపోతాం కదా, అప్పుడు వచ్చి ఇలాంటి రెసిపీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగామనుకోండి, ఎలా ఉంటుందంటారు? సూపర్ ఉంటుంది. రండి చూపించేస్తాను. ముందుగా 2 స్పూన్స్ సబ్జా గింజలు నానబెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతాయండి మనకి. ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి సబ్జా గింజలకి. నేను తీసుకున్న ఒక మస్క్ మిలాన్కి 2 స్పూన్స్ సబ్జా గింజలు తీసుకున్నాను. అలాగే ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ఇవి చాలా సన్నవండి. ఇవైతే ఎక్కువసేపు మనం నానబెట్టాల్సిన పని లేదు. ఇలా డ్రింక్స్కి చాలా బాగుంటాయి. వీటికి కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఒక 5-10 నిమిషాలు. నేను ఇక్కడ తీసుకునేది 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ అయినా తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని పాలను ఉడికించుకుంటూ తెరలనివ్వాలండి. పాలు చక్కగా పాలు ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పడుతుంది, చూపిస్తాను. ఇలా నీట్గా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఇలా మనకి పాలల్లో మీగడ కట్టింది కదండి, ఈ మీగడను కూడా కలుపుకుంటూ ఇంకా కొంచెం మరిగించుకోవాలి పాలు. ఇక్కడ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, మనము వీటిని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సమ్మర్లో ఎక్కువ పర్సెంట్ సగ్గుబియ్యం జావ కానీ ఇలాంటివి చేసుకుంటారండి. ఇంతకుముందు అంటే జ్యూస్లు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు కానీ జ్యూస్లు, రకరకాల ఫ్రూట్ జ్యూస్లు చల్లగా ఎలా అంటే అలా సర్వ్ చేసుకుంటున్నారు కదా. అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉండే కాదు కదా. ఈ సగ్గుబియ్యం జావ కాసుకొని తాగేవాళ్ళు, వేడి తగ్గుతుంది, కాస్త రిలాక్స్ అవుతారనేసి. దాన్నే మనం ఇలా కొంచెం ట్రెడిషనల్గా మన పిల్లలకి నచ్చేలాగా డిఫరెంట్గా చేసి పెట్టుకుందాము. ఇలా 2 పీసెస్ తీసి పక్కన పెట్టుకొని సన్నగా ముక్కల్లా కట్ చేసుకుందాము. మిగతా మనం ఇలా తీసి పెట్టుకున్నాం కదా కర్బూజా పండు గుజ్జు, దీన్ని మిక్సీకి ఫైన్ పేస్ట్లా వేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాము. మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి. ఇలా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకుందాము. ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్స్, ఇది ఒక 2 స్పూన్స్, 4 స్పూన్స్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక 2 పొంగులు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి. చల్లార్చుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా మనం మిక్సీకి వేసుకున్న కర్బూజా జ్యూస్ని వేసుకుందాము. ఇలా కర్బూజా జ్యూస్ మిక్సీకి వేసుకుంది ఒక బౌల్లోకి వేసుకున్నాం కదండి. ఇలాగే సన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం. కొంచెం ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా సన్న పీసెస్లా కట్ చేసుకొని ఇక్కడ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక 3-4 స్పూన్స్ వేసుకుందాము. ఇలా ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకుంది కూడా వేసుకుందాము. పాలు సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. డ్రింక్ అయితే చాలా బాగుంటుందండి. మనమైతే రెగ్యులర్గా ఏం చేస్తాము, కర్బూజా ఉన్నా ఏ ఫ్రూట్స్ ఉన్నా కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. వీటిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకొని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చిల్ అవుతూ సర్వ్ చేసుకోవచ్చు. మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న సమ్మర్ డ్రింక్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. చూసారు కదండి సమ్మర్ డ్రింక్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. నేను చేసుకున్న 1/2 లీటర్ మిల్క్కి ఎంత క్వాంటిటీ వచ్చిందో. మీరు కూడా ఇలా ఈ సమ్మర్ని చల్లగా కూల్గా ఎంజాయ్ చేయాలంటే ఈ డ్రింక్ తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదండి ఈజీగా ఈ సమ్మర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు కూడా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.